ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అవును, దేవుడు మనల్ని దీవిస్తున్న దేవుడు. అనుదినము ఆయన రక్షణతో మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములతో మనల్ని నింపుతున్న దేవుడు. ఎంతైనా ఆయన మహాత్యము గల గొప్ప దేవుడు, అధిక స్తోత్రము పొందదగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తోత్రం చేస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న ఘనత, బలములను, ప్రభావములను, బల సౌందర్యములు పొందుకునే వారిగా, ఆయన మహిమను కోరుకునే వారిగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభ, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడై దేవా, అనునిత్యము మా మధ్య దేవా, నిత్య నివాసిగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడే దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఘనత ప్రభావములు దేవా, బల సౌందర్యములు దేవా, నీ పరిశుద్ధ స్థలములో ఉంటుండగా దేవా, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనోహర స్థలములో మాకు పాలు పంపులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికే వందనాలు చెల్లిస్తూ దేవా, మహాత్యము గల గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీకే అధిక స్తోత్రము చెల్లిస్తూ దేవా, నీ చెంత చేయడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గడిచిన కాలమంతా దేవా, అయ్యా నీ మహాకృపలోని రెక్కల నీళ్ళలో దేవా, నీ బలమైన దేవ ఇది కౌగిట్లో దేవా మమ్మల్ని దాచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని నడిపించినవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో ఈ సాయంకాల సమయం ముందు జరిగే ఆరాధనలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా వారి పనులను తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి నీ కృపాక్షేమలు దయచేసి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అన్ని పరిస్థితుల్లో దేవా, అన్ని స్థితుల్లో దేవా నువ్వు ఆశీర్వదిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వర్ధిల్లింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో ఆత్మలో వర్ధిల్లే భాగ్యము దేవా, నీ కృపతో దేవా, నీ దీవెనతో, నీ వాక్యముతో, నీ విశ్వాసముతో దేవా మమ్మల్ని బలపరచబడుచున్నాను. అయ్యా ప్రేమయడానికే వందనాలు చెల్లిస్తూ ప్రైజ్ ది లార్డ్.
అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనలో మొట్టమొదటిగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను వెన్నెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్యా నిన్ను వెన్నెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడైన ఆ యేసుక్రీస్తుని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. ఆరాధనలో రెండవ పాటగా అమోఘ వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించి
ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పాడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 26వ వచనము.
ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథం 89వ కీర్తన 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాలపు సమయంలో ప్రభువా, అనుదినము మీ సన్నిధిలో చేరి మీ పాదముల చెంతకు వచ్చి మీ కృపాసనమునొద్దకు చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని ఘనపరిచి దేవా, అనుదినము కూడా నీ యొక్క కృపాతిశయములను మేము కొనియాడుతూ ప్రతి సాయంత్రము నీ సన్నిధిలో ప్రభువా, మీరు చేసిన మేళ్లను బట్టి, మీరు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞత నిండిన హృదయాలతో మీ సన్నిధిలోనికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరుస్తుండగా మీ ఆత్మ సహాయము మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరికొద్ది నిమిషములు మీ లేఖనములను మేము ధ్యానము చేయనయుండగా మీ యొక్క ఆత్మ సహాయము, నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము నాకు మాకు వినుచున్న అందరికీ కూడా దయచేయమని, మీ లేఖనములలో ఉన్నటువంటి సత్యములను దేవా, మీ యొక్క సత్య సువార్తను మాకు బోధించుమని, మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి, సరిచేసుకోవడానికి మీ కృప నాకు మాకు అందరికీ సమృద్ధిగా దయచేయమని, ఏ ఆటంకము లేకుండా ప్రభువా, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండా ఈ ఆరాధన అంతటిలో నీ నామము మహిమపరచబడులాగున నీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇది మొన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి వాక్య భాగమే. 89వ కీర్తన 26వ వచనము. ఎజ్రాహీయుడైనటువంటి ఏతాను రచించిన ఈ దైవ ధ్యానములో మరి నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు. ఈ మాటలు మరి తండ్రి అయినటువంటి దేవుడు దావీదుని గురించి చెబుతున్నటువంటి మాటలుగా మరి ఈ యొక్క దైవ ధ్యానంలో మనం చూస్తాం. ఈ లోకంలో, మన జీవితంలో మనుష్యులు మనల్ని ఎప్పుడైనా పొగుడుతున్నా, లేదా మనుష్యులు మన గురించి 4 మంచి మాటలు చెబుతున్నా, మనుష్యులు మన గురించి ఏదైనా సాక్ష్యం ఇస్తున్నా, అవి విన్నప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం. ఎవరో మన గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆనందం కలుగుతుంది. ఎవరో మనలను గుర్తిస్తే, లేదా మన యొక్క క్రియలను గుర్తించినప్పుడు కానీ, మనము చేస్తున్నటువంటి సేవను గుర్తించినప్పుడు కానీ, మనము చేస్తున్నటువంటి పరిచర్యను గుర్తించి ఎవరైనా 4 మంచి మాటలు మన గురించి మాట్లాడితే మన హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. అయితే మనుష్యులు మన గురించి మాట్లాడితే, మనుష్యులు మన గురించి మంచిగా సాక్ష్యం చెబితే, మనుష్యులు మన గురించి మంచిగా 4 మాటలు మాట్లాడితేనే మనం ఎంతో సంతోషిస్తాం. అలాంటిది దేవుడు మన గురించి మాట్లాడితే, దేవుడు మన గురించి సాక్ష్యం చెబితే, దేవుడు ఆయనతో మనము కలిగి ఉన్నటువంటి సంబంధమును ఆయన జ్ఞాపకము చేసుకుంటూ, ఆయనే మరి అనేకులకు మన గురించి ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఆ అనుభూతి వేరు.
ఆ కృప వేరు. బైబిల్ గ్రంథంలో మరి ఆ కృప దావీదు పొందుకున్నాడు. ఇక్కడ మనం చూస్తాం, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. ఎవరి గురించి ఈ మాటలు అంటే, తండ్రి అయినటువంటి దేవుడు దావీదు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవంతా ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబొట్టు వారిని మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చెబుతూ దేవుడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును, అతడు నాకు మొర్రపెట్టును. ఎవరు మొర్రపెడుతున్నారు? దావీదు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, నీవు నా దేవుడవు, నా తండ్రివి, నా రక్షణ దుర్గమని దావీదు నాకు మొర్ర పెడుతూ జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. నిజంగా అంటే ఆలోచించండి, ప్రతిరోజు తెహిలా మినిస్ట్రీస్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతిరోజు తెహిలా మినిస్ట్రీస్లో వాక్యం ప్రకటించబడుతుంది. మనుషులు ఎవరైనా మన గురించి వాళ్ళంతా చక్కగా చేస్తున్నారండి, ప్రార్థనలు చేస్తున్నారు, చక్కగా వాక్యం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు అని ఎవరైనా 4 మాటలు మన గురించి చెప్తే సంతోషమే. కానీ ఇమాజిన్, దేవుడే వచ్చి ప్రతిరోజు శాంత వదిన చేస్తున్న ఆ ప్రార్థనల గురించి దేవుడే సాక్ష్యం చెప్తే, ఎస్తేరు వదిన చేస్తున్నటువంటి ఆ ప్రార్థనల గురించి దేవుడే సాక్ష్యం చెప్తే, లేదా మన మినిస్ట్రీస్లో ప్రకటించబడుతున్న వాక్యం గురించి, మన మినిస్ట్రీ గురించి దేవుడే సాక్ష్యం చెప్తే, అసలు మన ఊహకు, మన ఆలోచనకు కూడా అందనటువంటి విషయం ఇది. మనుష్యులు మన గతాన్ని చూస్తారు, మనుష్యులు మన బలహీనతలను చూస్తారు, మనుష్యులు మన వైఫల్యాలను గుర్తుపెట్టుకుంటారు, మన ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు బ్రతికినంతకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుడు ఒక్కడే మన హృదయాన్ని చూస్తాడు, దేవుడు ఒక్కడే మన భవిష్యత్తును చూస్తాడు, దేవుడు ఒక్కడే మనలో ఉన్న సామర్థ్యాన్ని చూస్తాడు. మన బలహీనతల కంటే మన సామర్థ్యాన్ని చూసే దేవుడు, మన గతాన్ని కంటే భవిష్యత్తును చూసేటటువంటి దేవుడు, మన వైఫల్యాల కంటే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను చూసేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు మరి ఇతడు ఎవరు అని అడిగినప్పుడు, ఎవరితను అని అడిగినప్పుడు, దేవుడు మన తరపున నిలవబడి, మన తరపున అనగా మన పక్షముగా నిలవబడి, ఇతడు నావాడు, ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు అని మన తరపున సాక్ష్యము చెప్పేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం ఈ 26వ వచనం. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దావీదు గురించి దేవుడే ప్రకటిస్తున్నటువంటి ఒక సాక్ష్యం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును, అతడు నాకు మొర్రపెట్టును. అంటే దావీదు ఏ స్టైల్లో ప్రార్థన చేస్తాడో, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి ప్రార్థన చేసేటప్పుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వారి వారి పద్ధతిలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది తండ్రి అని పిలుస్తారు, కొంతమంది డాడీ అని పిలుస్తారు, కొంతమంది యేసయ్య అని పిలుస్తారు. రకరకాలుగా దేవుణ్ణి మరి సంబోధించేటప్పుడు వారి వారి యొక్క స్టైల్స్లో, వారి వారి యొక్క మరి పద్ధతుల్లో దేవుణ్ణి సంబోధిస్తూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు
మనము ఎలా ప్రార్థన చేస్తున్నామో కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? మనము ఎలా ప్రార్థన చేస్తున్నామో కూడా దేవుడు చెప్తాడా? ఇప్పుడు మాధవ్ గారు ఇలాగ మాట్లాడతారని ఎవరైనా మాట్లాడి చూపిస్తున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం? అంటే మనల్ని లిమిటేట్ చేస్తున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం? ఆశ్చర్యపోతాం. ఇప్పుడు దేవుడు దావీదు చేస్తున్న ప్రార్థనని అతను ఎలా ప్రార్థిస్తాడో ఆయన నోటితో పలికి చెప్తున్నాడు. ఆయన నోటితోటి ఇక్కడ మరి నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నీవు నా రక్షణ దుర్గమని అదిగో దావీదున్నాడే నాకు ప్రార్థన అలా చేస్తాడు. ప్రతిరోజు నాకు దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాడు అనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు చూడండి, ఒకసారి అపవాది అటు ఇటు తిరుగుతూ ఆయన దగ్గరికి వస్తే, నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచించితివా అంటాడు. అంటే తండ్రి హృదయం ఎలా ఉంటుందంటే, ఎవరు యథార్థంగా ఉంటారో, ఎవరు నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ గురించి ఆయన చెప్పలేకుండా ఉండలేడు. చెప్పేసుకోవాలంతే. మన పిల్లలు ఏదన్నా సాధించారనుకోండి, అసలు ఆగుతామా మనం? వెంటనే అసలు అందరికీ ఫోన్లు చేసేసి, ఇగో వీడు ఎలా చేశాడు, ఆమె ఎలా చేసింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా రికార్డ్ వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది, ఎంత సంతోషపడిపోతాము. ఆ తండ్రి మనస్సు నాకు దేవుళ్ళో కనబడుతుంది. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించాను అసలు. అతడి లాంటి నీతిమంతుడు భూమి మీద ఎవరూ లేరు అని చెప్పుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు గురించి, దావీదుని చూసావా ఏమని ప్రార్థన చేస్తాడు అనుకుంటున్నావు? నా దేవుడవు, నా తండ్రివి నీవు, నా రక్షణ దుర్గము నీవు, నా శైలము నువ్వు, నా ఆశ్రయదుర్గము నీవు, నా కొండవు నీవు, నా కోటవు నీవు. బా, దావీదు చేసే ప్రార్థన నాకు చాలా నచ్చింది అని దేవుడు చెప్తే ఎంత గొప్ప సాక్ష్యం అది. ఇక్కడ అదే జరుగుతుంది. నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును. కాబట్టి అతడు నన్ను పిలిచే విధానాన్ని బట్టి, అతడు నన్ను సొంతం చేసుకున్న దాన్ని బట్టి, అతని హృదయంలో నాకు ఇచ్చినటువంటి స్థానాన్ని బట్టి, ఇదిగో నేను మాత్రం అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటానంతే. హీఈస్ మై ఎల్డర్ సన్, నా పెద్ద కొడుకు. కొన్నిసార్లు చూడండి, మన పిల్లలు కాకపోయినా కూడా ఎక్కువ వయసులో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ మాట, నువ్వు నా పెద్ద కొడుకురా. పాపం ఆమెకి కొడుకులే లేకపోయినా, లేదా ఒకవేళ కొడుకులు ఉన్నా కూడా, మనం వాళ్ళ కొడుకు అవ్వకపోయినా కూడా, వాళ్ళకి ఏదన్నా మనం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, నువ్వు నా పెద్ద కొడుకురా అంటారు. అలాగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా తండ్రి అని నన్ను పిలుస్తున్నావు కదా దావీదు, నీ హృదయంలో నాకు ఇచ్చినటువంటి స్థానాన్ని బట్టి ఇగో నేను నిన్ను నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటా. అంతేకాదు, భూరాజులలో అందరిలో అత్యున్నతినిగా నిన్ను చేసేస్తాను. నా కృప నిత్యము నీకు తోడుగా ఉంచుతాను. నా నిబంధన నీతో స్థిరపరుస్తానిక. శాశ్వత కాలము వరకు నీ సంతానమును, ఆకాశమున్నంత వరకు నీ యొక్క సింహాసనమును నేను నిలిపెదను. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, శాశ్వత కాలము వరకు. అనగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే, ఆరోన్ పుట్టినరోజు నాడు మనం ధ్యానం చేస్తాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. ఇంతేనండి మన దేవుడు. మనం ఎవరెవరినో ఈ లోకంలో ఇంప్రెస్ చేస్తూ ఉంటాం. అధికారులు దయ పొందుకోవాలి, ఆఫీసర్లు దయ పొందుకోవాలి, మేనేజర్లు దయ పొందుకోవాలి, మన ఊరి ఎమ్మెల్యే దయ పొందుకోవాలి, మంత్రి దయ పొందుకోవాలి. ఇవేం అక్కర్లేదు, దేవుని దయ పొందుకుంటే చాలంతే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, మనము కొంతమందిని ఎంతగా ప్రేమించినా వాళ్ళు మనకి ఏం మేలు చేయరు. కొంతమందిని గురించి మనం ఎంత తెలుసుకుని వాళ్ళని ఎంత ఇష్టపడినా కూడా వాళ్ళు మనలను ఘనపరచరు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా నీ దేవుని మీద నువ్వు చూపించగలిగితే, నీ హృదయం అంతా పెట్టి
నీ దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే ఖచ్చితముగా, నిశ్చయముగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఇక్కడ చూడండి, అద్భుతం. ఇక శాశ్వత కాలము వరకు కూడా దీవించేసాడు. ఆకాశం ఉన్నంత వరకు కూడా. ఇట్స్ ఏ పర్మనెంట్ కోవనెంట్ విత్ డేవిడ్. దావీదుతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన శాశ్వతమైనది. ఇక్కడ దావీదు చూడండి, నా తండ్రి, నా దేవా, నా రక్షణ దుర్గమా అని ఆ పిలవడాన్ని బట్టి అది అసలు ప్రార్థనలా అనిపిస్తుందా మనకి? అది ప్రార్థన అనే కంటే కూడా దేవునితో దావీదుకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైన సంబంధంగా మనం చూస్తాం. దావీదు దేవునితో కలిగి ఉన్న ఆ క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్, దాన్ని ప్రకటిస్తున్నాడు అక్కడ. నా తండ్రి రిలేషన్షిప్ని ప్రకటిస్తున్నాడు. యు ఆర్ మై ఫాదర్. నా దేవా, యు ఆర్ మై గాడ్. దేవునితో దావీదుకున్నటువంటి రిలేషన్షిప్ని, సంబంధాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు. అలాగే తండ్రి, దేవ అని పిలుస్తూ దేవునికి మొరపెడుతున్నాడంటే దేవుని మీద దావీదుకున్నటువంటి విశ్వాస ప్రకటన చేస్తున్నాడు అక్కడ. ఎంత విశ్వాసం ఉంటే నా తండ్రి అని పిలవగలుగుతాడు, నా దేవా అని పిలవగలుగుతాడు. ఒకటి, దేవునితో దావీదు కలిగి ఉన్న సంబంధాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునితో దావీదు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునితో దావీదుకున్నటువంటి ఒక రక్షణ ప్రకటన చేస్తున్నాడు. ఏంటి ఆ రక్షణ? నా ఆశ్రయ దుర్గం అంటున్నాడు, నా రక్షణ దుర్గం అంటున్నాడు. యు ఆర్ మై ప్రొటెక్షన్, యు ఆర్ మై రెఫ్యూజీ. నీవు నాకు ఒక కొండై ఉంటున్నావు, కోటై ఉంటున్నావు, రక్షణ దుర్గమై ఉంటున్నావని దేవునితో తనకున్నటువంటి. అందుకే కొంతమంది చేసేటటువంటి ప్రార్థనలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఎంత కనెక్టెడ్గా ఉండి ప్రార్థన చేస్తారంటే దేవునితో వీళ్ళకి ఇంత రిలేషన్షిప్ ఉందా అనిపించేలా ఉంటాయి. ఇక్కడ అలాంటి ఒక ప్రార్థనే దేవుడు గుర్తు చేసుకుని, దావీదు రాసిన కీర్తన కాదు ఇది, దావీదు గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. నా కుమారుడు ఇలా ప్రార్థన చేస్తాడు, నా కుమారుడు ఇలా ప్రార్థన చేస్తాడు, నన్ను ప్రతిరోజు ఇలా పిలుస్తాడు, నన్ను ఇలా అడ్రస్ చేస్తాడు అని మురిసిపోయినటువంటి ఒక తండ్రి ఎలా అయితే 10 మందికి చెప్పుకుంటాడో, ఇప్పుడు దేవుడు దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుష్యులు కూడా కొన్నిసార్లు మన గురించి సాక్ష్యాలు చెప్తారు. కానీ ఆ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. మన గురించి 4 మంచి మాటలు మాట్లాడాలి అంటే మన దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మన దగ్గర ఏదన్నా అధికారమైనా ఉండాలి, లేదా మన దగ్గర విశేషమైనటువంటి ఏదైనా పవర్స్ లేదా జ్ఞానము, తలాంతులు అలాంటివి ఏదైనా ఉంటే మాట్లాడతారు. ఏమీ లేని పరిస్థితుల్లో నీ గురించి ఎవరో మంచిగా మాట్లాడరు, ఎవరో కూడా గొప్పగా నీ గురించి చెప్పరు. ఎందుకంటే మనుష్యులు నీ గురించి మాట్లాడాలంటే నువ్వేంటి, నీ పరిస్థితులు ఏంటి, నీ వెనకాల ఉన్నది ఏంటి, నువ్వు కలిగి ఉన్నది ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. కానీ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మన పరిస్థితుల గురించి, మనం ఉన్న స్థితి గురించి, మన కండిషన్ గురించి, మనం ఉన్నటువంటి ప్లేస్ గురించి ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే బయట విషయాలను ఏది కూడా ఆయన లక్ష్య పెట్టడు, స్ట్రైట్ అవే కొట్టిపారేస్తాడు అంతే. నీ యొక్క రూపం, నీ యొక్క అందం, నీ యొక్క చందం, నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీకున్న అధికారం,
నీ దగ్గర ఉన్న డబ్బు, ఐశ్వర్యం, నీ వేషధారణ, నథింగ్, ఇవేం అవసరం లేదు. దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీ గురించి సాక్ష్యం చెప్తాడు. ఉదాహరణకి దావీదేవి రాజభవనంలో జన్మించలా. హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఎనీ ప్యాలెస్. రాజభవనంలో జన్మించలేదు. మంచి ఏమీ సౌలు గారి సైన్యంలో ట్రైనింగ్లు, శిక్షణలు, తర్ఫీదులు ఇవేం తీసుకోలేదు. అన్నల వలె. అన్నలు ఆల్రెడీ సౌలు గారి ఆర్మీలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే రాజభవనంలో జన్మించలేదు, ఎటువంటి శిక్షణ లేదు, ఇంట్లో ఎటువంటి వాల్యూ లేదు, కుటుంబంలో కానీ అన్నల దగ్గర కానీ తల్లిదండ్రులు కానీ పెద్ద ఏమీ విలువిచ్చినటువంటి అనుభవం దావీదుకి ఏం లేదు. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో మనం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి యెషీ రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదుని పిలవని కూడా పిలవలేదు. అసలు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. మనుషుల దృష్టిలో అతడు ఎన్నిక లేనివాడు, ఒక అవసరం లేని వ్యక్తి, అంటే ఒక పనికిమాలిన వ్యక్తి. పెద్ద ఏమి అతను ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళని పిలుస్తారు కదా కొన్నిటికే, వాడు అక్కర్లేదు, అవసరం లేదు అంటాం కదా, వాళ్ళతో పనేం లేదు అంటాం. అలాగా ఆ ఇంట్లో వాడితో పనేం లేదు. ప్రవక్త వస్తున్నాడు, ఏదో అభిషేకం అన్నాడు, బలి అన్నాడు, భోజనాలు అన్నాడు, ఇవన్నీ ఓకే, వాడితో పనేం లేదు. వాడు గొర్రెలు కాసుకునేవాడిని. ఎవరికి అవసరం లేని వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, పనికిమాలిన వ్యక్తి. కానీ చూడండి, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కొక్కరిని తీసుకొచ్చి మరి ప్రవక్త ముందు పెడుతూ ఉంటే, సమూయేలు ప్రవక్త మరి వచ్చినప్పుడు ఈ యెషీ కుమారుల్ని ఒక్కొక్కరిని మరి ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇతడు కాదు. కానీ ఎప్పుడైతే మరి ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ దావీదుని పిలిపించి అతను వచ్చేంత వరకు ఎదురు చూసి ఎప్పుడైతే అతను ఎంటర్ అవుతాడో అప్పుడు దేవుని స్వరం మొత్తం అందరికీ వినిపించేలాగా, ఇదిగో ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా అప్పటికి రాజు కాదు, ఇంకా ఎటువంటి ఇది లేదు. కానీ తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నీ భవిష్యత్తును చూడగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు నీ స్థితిని చూస్తారు, వాడు గొర్రెలు కాసుకునేవాడండి అంటారు. కానీ ఆ గొర్రెలు కాసుకునేవాడి యొక్క భవిష్యత్తు ఏమిటో, అతని హృదయం ఏమిటో చూసినవాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అందరి ఎదుటిన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడే నీ గురించి సాక్ష్యము చెప్పే అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టే. మనుష్యులు మన సామర్థ్యాలను చూస్తారు, తక్కువ అంచనా వేస్తారు మన గురించి. కానీ దేవుడు నీలో తన ఉద్దేశాన్ని చూస్తాడు. ఆయన ఉద్దేశ్యము నీలో ఏమై ఉన్నదో, ఆయన పర్పస్ నీలో ఏమై ఉన్నదో దేవుడు దాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు గారి సైన్యము దావీదులో ఉన్నటువంటి బలాన్ని, శక్తిని గుర్తించలేకపోయింది. కానీ దేవుడు గుర్తించాడు, ఇతడు రాజుగా ఇజ్రాయేలీయులను పరిపాలించగలడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబం గుర్తించలేదు, కానీ దేవుడు పిలుచుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, నా తండ్రి, నా దేవా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ దుర్గమా, నా శైలమా, నా కోట అని అతడు ప్రాణాత్మ శరీరాలతో దేవుణ్ణి ఆరాధించగలిగేటటువంటి అనుభవంలో ఉన్నవాడు దావీదు.
అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ప్రాణంతో చెప్తున్నాడు. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకము అన్నాడు. అనగా ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు కలిసి ఏకమై దేవుణ్ణి ఆరాధించేటటువంటి అనుభవంలో దావీదు ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నా తండ్రివి, నీవు నా తండ్రివి. దావీదు అంటున్నటువంటి ఆ ప్రార్థనలో దావీదు అంటున్నటువంటి మొదటి మాట నీవు నా తండ్రివి. దేవునితో ఉన్నటువంటి సంబంధములో అత్యంత గొప్ప విషయం ఏంటంటే కేవలము ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాదు, కానీ ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయనను విశ్వసించిన వారికి ఆయన తండ్రిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన తండ్రిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకుని ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నటువంటి దావీదు నా తండ్రి, నీవు నా తండ్రివి అని పిలవగలుగుతున్నాడు. తండ్రి అంటే ప్రేమించేవాడు, తండ్రి అంటే పోషించేవాడు, తండ్రి అంటే కాపాడేవాడు, తండ్రి అంటే సరిదిద్దేవాడు, తండ్రి అంటే నడిపించేవాడు, తండ్రి అంటే తన వారసత్వాన్ని మనకు అందించేవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి అనేటటువంటి మాట ఎంతో విలువైనది. దాని మాధుర్యము, దాని విలువ తండ్రి హృదయానికే తెలుస్తుంది. అందుకే మురిసిపోయినటువంటి దేవుడు, ఇదిగో దావీదు ఉన్నాడే నా జ్యేష్ఠ కుమారుడు, వాడు నా తండ్రి అని పిలుస్తాడు. వాడు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు నా దేవా అని పిలుస్తాడు. కాబట్టి నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేస్తాను. ఎంత గొప్ప తండ్రి మనస్సు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ శారీరకమైనటువంటి తండ్రి, బయోలాజికల్ ఫాదర్, మనం బ్రతికినంతకాలం మనతో ఉండరు. మరి ఈ లోకంలో మనకు ప్రాణం ఇచ్చిన, మనకు శరీరం ఇచ్చినటువంటి తండ్రి ఎల్లప్పుడూ మనతో ఉండలేడు. నా తండ్రి నేను 2004లోనే కోల్పోయాను. చాలా సంవత్సరాలు అవుతుంది, 22 సంవత్సరాలు అవుతుంది నా తండ్రిని నేను కోల్పోయి. నేను ఇంకా చిన్న వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయాడు. నేను ఉద్యోగం చేయడం, నేను సంపాదించడం, నేను ఎదగడం, ఇవేవి నా తండ్రి చూడలేదు. శారీరకమైనటువంటి తండ్రి కొన్నిసార్లు మనతో పాటు ఉండలేకపోవచ్చు, కానీ తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి పరలోకపు తండ్రి నీతో సదా కాలము ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఎంతో ఇష్టం తండ్రి అని పిలిపించుకోవడం. ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన కోరుకుంటాడు తండ్రిగా ఉండాలని, కాపరిగా ఉండాలని, రాజుగా ఉండాలని, మనం ఆయన పిల్లలుగా ఉండాలని ఆయన ఆశపడతాడండి. ఆశపడే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ ఆశను ఎవరు తీర్చారంటే దావీదు తీర్చాడు. మనసారా తండ్రి అని పిలుస్తూ, తండ్రి అని పిలుస్తూ, తండ్రి అని పిలుస్తూ చివరికి దేవుడే ఆ ఆనందానికి, ఆ పరవశానికి లోనయ్యి నన్ను తండ్రి అని పిలిచి, నా దేవా అని పిలిచి, నా రక్షణ దుర్గమా అని పిలిచేవాడు దావీదున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు వాడు అని దేవుడే సాక్ష్యము చెప్పేలాగా. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు. దేవుణ్ణి తండ్రి అని పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు ఒక్కడే కాదు, ఆయా పరిస్థితులను బట్టి చాలామంది పిలిచారు. కానీ వాళ్ళందరూ ఏదో ఆ సందర్భానికి బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి
తండ్రి అని పిలిచారే కానీ వాస్తవానికి తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్, ఆ ఘనత వాళ్ళు ఇవ్వలేదు. కానీ పిలవడం పిలిచారు. ఉదాహరణకి మలాకీ గ్రంథంలో మనం చూస్తే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడెక్కడున్నాడు అని. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నాకేది మర్యాద? నాకు ఎక్కడ మీరు ఘనతనిస్తున్నారు? ఒకవేళ నేను యజమానుని అయితే మీకు, మరి కుమారుడు తన తండ్రిని గనపరుస్తాడు, పనివాడు దాసుడు తన యజమానుని గనపరుస్తాడు. ఇప్పుడు నేను మీకు ఏమై ఉన్నాను? అసలు ఇజ్రాయేలీలారా, నేను మీకు ఏమై ఉన్నాను? నేను మీకు తండ్రినా, లేకపోతే నేను మీకు యజమానున్నా, లేకపోతే నేను మీకు దేవుణ్ణా? మీరు నోరు పెట్టి పిలుస్తారు కానీ నాకు ఇవ్వాల్సిన ఆ మర్యాద, ఆ ఘనత, ఆ గౌరవం మీరు నాకు ఎక్కడిస్తున్నారు? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఒకవేళ నేను యజమానుని అయితే నాకు భయపడేవారు ఎవరున్నారు ఇక్కడ? అన్నీ మీ ఇష్టం వచ్చినట్టే మీరు చేసుకుంటున్నారు కదా. ఈ మాటల్లో తండ్రి హృదయాన్ని మనం చూస్తాం. వృద్ధాప్యంలోకి వచ్చిన తండ్రులు, పెద్ద వయసులో ఉన్న తండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇలా అంటూ ఉంటారు. కొన్నిసార్లు కొడుకులు పెద్దోళ్ళు అయిపోయినప్పుడు, తండ్రులకు ఎదురు తిరుగుతున్నప్పుడు, నాకు ఏదిరా గౌరవం? తండ్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా నువ్వు ఇవ్వా? నా మాట వినరా మీరు అని తండ్రి ఎలా అయితే అడుగుతాడో, ఈ శారీరకమైన తండ్రి ఎలా అయితే అడుగుతాడో, పరలోకపు తండ్రి ఇలా అడగడం ఎంత ఆశ్చర్యం అని. సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ. మేమేం చేసాం? నీకు మర్యాద ఇవ్వకుండా మేమేం చేసాం? నీకు గౌరవం ఇవ్వకుండా మేమేం చేసాం? అడ్డంగా వాదిస్తారు కదా పిల్లలు భూమి మీద. అలాగే మీరు అంటున్నారు, ఇజ్రాయేలీలారా, నేను ఏదన్నా చెప్తే మేమేం చేసాం, మేమెక్కడ నిర్లక్ష్యం చేసాం నిన్ను అని మీరు అడుగుతారు. మీరు చేసిన తప్పులు మీకు కనబడవు, మీరు చేస్తున్నటువంటి పాపం మీకు కనబడదు, నా నామానికి మీరు తెస్తున్నటువంటి అవమానం మీకు కనబడదు. నేను ఏమై ఉన్నాను మీకు? నేను మీకు తండ్రినా, యజమానున్నా, దేవుణ్ణా అని అడుగుతున్నాడు దేవుడు. అసలు అంత ఆశ్చర్యం. కాబట్టి దేవుడే కదా అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఆయన స్వరూప్యంలో చేసుకున్నది మనలో ఆయన్ని చూసుకోవడానికి, ఆయన స్వభావంలోనికి మనల్ని మార్చడానికి, మనతో సంభాషించడానికి, తనకు రావలసిన మహిమను, తనకు రావలసిన ఘనతను, తనకు రావలసిన గౌరవాన్ని, తనకు రావలసిన స్తుతిని మన నుంచి కోరుకొని ఆశించేటటువంటి దేవుడు ఆయన. కానీ కొన్నిసార్లు దేవుడు ఎంత డిజర్వ్ అయి ఉన్నాడు అంటే, ఎంత ఘనతకు, ఎంత మహిమకు ఆయన అర్హుడై ఉన్నాడో, పాత్రుడై ఉన్నాడో, అంత ఘనత మనుషులుగా మనం ఇవ్వలేము కొన్నిసార్లు. ఆయన ప్రేమ ఎక్కువ, మన ప్రేమ నథింగ్. కాబట్టి నీవు నా తండ్రివి అని పిలుస్తున్నాడు. తండ్రి అంటే ప్రేమించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు, సరిదిద్దేవాడు, నడిపించేవాడు, తన వారసత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న రోజుల్లో మనకు నేర్పించినటువంటి ప్రార్థనలో ఆయన మొట్టమొదటి మాట మనకేమి నేర్పించి వెళ్ళారు? ఆయన, పరలోకమందున్న మా తండ్రి,
పరలోకమందున్న మా తండ్రి, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడో మనుషుల నుంచి, ఏ గౌరవాన్ని, ఏ ఘనతను, నామ మహిమను దేన్ని కోరుకుంటున్నాడో మొట్టమొదటి మాటలోనే యేసుక్రీస్తు ప్రభువారు మనకది నేర్పించారు. తండ్రితో మీరు కనెక్ట్ అవ్వాలంటే, తండ్రి మీ మాటలు ఆలకించాలంటే, తండ్రి మీ తట్టు తిరిగి చూడాలంటే, తండ్రి మీరు చేస్తున్న ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే, ఆయనతో మీకు ఒక సంబంధం ఉండాలి. తండ్రి కొడుకుల సంబంధం ఉండాలి. అది ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకే అది తెలిసిన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటి మాటలోనే మనకు నేర్పించాడు. బాబు, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని తండ్రిని పిలుస్తూ, తండ్రి అని మీ నోటితో మీరు పిలుస్తూ మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు మొట్టమొదటి పునాది ఏంటంటే తండ్రి. తండ్రి నీ ప్రార్థనైనా నా ప్రార్థనైనా ఆలకించబడాలంటే, దేవా అని పిలిచిన, సృష్టికర్త అయిన దేవా అన్నా కూడా లేని ఆనందం దేవుడు ఎప్పుడు ఫీల్ అవుతాడంటే, తండ్రి అని పిలిచినప్పుడు ఆయన ఎంతగానో మురిసిపోతాడు. అడుగుతున్నాడండి నోరు తెరిచి, నేను మీకు ఏమై ఉన్నాను రా? నేను తండ్రిని అయి ఉన్నానా? లేకపోతే నేను మీకు యజమానుడిని అయి ఉన్నానా? నేను మీకు దేవుణ్ణి అయి ఉన్నానా? కనీసం ఒక పనివాడు, దాసుడు యజమానుడికి గౌరవాన్ని ఇస్తాడు కదా, అది కూడా నాకు ఇవ్వరా? నిజంగా దేవునిలో ఈ రాత్రి నాకు పరిపూర్ణమైనటువంటి తండ్రి మనస్సు కనబడుతుంది. పరిపూర్ణమైనటువంటి తండ్రి మనస్సు. ఈ లోకంలో కన్నటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డను ఒకడిని విడిచిపెట్టి, వాడి గురించి ఆలోచన కూడా లేకుండా యశ్వి, అందరూ వచ్చేసారండి, అరే ఇంకా ఒకడు రాలేదు కదా, నువ్వు తండ్రివి కదా, నువ్వు ఎలా మర్చిపోతావు? ఈ లోకంలో నీ సొంత తల్లిదండ్రులే ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చేమో కానీ, నీ దేవుడితో నీకు తండ్రి కొడుకుల అనుబంధాన్ని కనుక నీవు కలిగి ఉంటే ఆయన మర్చిపోడు. ఆయన ఎప్పుడూ మర్చిపోడు. ఆయన మరిచిపోడు సరికదా, ఆయన మురిసిపోతాడు. ఆయన దిగి వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తాడు అందరికీ. ఎవ్వరూ లేరు, పాపం అడవిలో ఉన్నాడు కదా అని అనుకుంటే, ఆయన తన వాక్కును పంపించి, ఆయన తన స్వరాన్ని పంపించి, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి ఎప్పుడు మనం ప్రార్థన చేసినా ఆయన్ని మనము తండ్రి అని పిలుద్దాం. ఎందుకంటే ప్రార్థనలో పునాది, ప్రభువు నేర్పించినటువంటి ఒక ఫౌండేషన్ ఫర్ ద ప్రేయర్ ఈజ్ తండ్రి అని పిలవడం. ఆ తండ్రి అని పిలిచినప్పుడు మనలో ఒక భావం వస్తుంది. అదేంటంటే, తండ్రి అన్నప్పుడు ఇక నేను ఒంటరివాడిని అనే ఫీలింగ్ రాదు. నేను అనాథను, నేను ఒంటరివాడును, నాకెవరూ లేరు అనే ఆ భావన రాదు. ఎందుకంటే మనం పిలవడమే తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఇక 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 చూడండి, ఒక చిన్న పిల్లవాడు చీకట్లో భయపడిపోతాడేమో కానీ, అదే చీకట్లో తండ్రి చేతిని పట్టుకున్నాడు అనుకోండి, అస్సలు భయం ఉండదు, ధైర్యం. ఎందుకని? నా తండ్రి చెయ్యి నా చేతిలో ఉంది. చీకటి ఏం మారలా, చీకటిగానే ఉంది. పరిస్థితి ఏం మారలేదు, పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఒక్క భావన, ఒక్క ఆలోచన, ఒక్క అవగాహన, తండ్రి నాతో ఉన్నాడు, అంతే. నా ధైర్యానికి కారణం నా తండ్రి.
కాబట్టి క్రైస్తవ జీవితం అంటే తండ్రి నాతో ఉన్నాడు అని నమ్మడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి కొడుకుల సంబంధం, తండ్రి కుమార్తెల సంబంధం, తండ్రి పిల్లల సంబంధం. అదే క్రైస్తవ జీవితం, ఇంకేం లేదు. ఆరాధనలో చక్కని పాట పాడారు కదా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. కష్టములో నష్టములో మనకు తోడుగా ఉన్న దేవుడు, వ్యాధులలో బాధలలో మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడనై ఉన్నటువంటి దేవుడు, తండ్రి అని పిలవగానే నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి అని సంతోషపడిపోయేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని సమస్యలైనా రానివ్వండి, ఎంతమంది శత్రువులైనా లోకమే ఏకమై మన మీద దండెత్తి రానివ్వండి, పర్వాలేదు. లోకమే ఏకమై మన మీద దండెత్తి వచ్చినా కూడా మన ధైర్యం నా తండ్రి నాతో ఉన్నాడు, నాకే భయం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు రానివ్వండి, అనారోగ్య సమస్యలు రానివ్వండి, కుటుంబ సమస్యలు రానివ్వండి, భవిష్యత్తు ప్రశ్నార్థకముగా అంధకారంగా మారనివ్వండి, ఏమైనా కానివ్వండి, ఒక్క విషయం మాత్రం మారకూడదు మనలో. అదేంటంటే నా తండ్రి నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవగలిగితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము భయపడ్డానికి దాస్యపు ఆత్మను మనం కలిగి ఉండలేదు, తండ్రి ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆమేన్. నాలో ఉన్నది తండ్రి ఇచ్చిన రక్తం, నాలో ఉన్నది తండ్రి ఇచ్చిన ఊపిరి. ఆయన ఊపిరి నాలో ఉంది, ఆయన ఆత్మ నాలో ఉంది. కాబట్టి నేను భయపడను. ఎప్పుడైతే దత్తపుత్రాత్మను మనము కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మను మనము కలిగి ఉంటామో, తండ్రి ఆత్మను మనము కలిగి ఉంటామో, ఆ ఆత్మ మనలో ఉంటుందో, ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఏమని పిలుస్తాము? అబ్బా తండ్రి అని మనము మొరపెడుతున్నాం. ఇప్పుడు దావీదు నా తండ్రి అని మొరపెడుతున్నాడంటే దావీదులో తండ్రి ఆత్మ ఉన్నదే. ఆమేన్. తండ్రి ఆత్మ ఉన్నది దావీదులో. కాబట్టి ఆయనలో ఎవని యందు నేను, ఎవరు నా యందును, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో అట్టివాడు బహుగా ఫలించును. కాబట్టి దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ దావీదులో ఉంది కాబట్టి అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, మీరు కూడా అబ్బా తండ్రి అని మీరు పిలవండి అయ్యా,
మీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ. దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? ఎవరు మీరు? దాసులా? ఎవరు మీరు? దేవుని పిల్లలమని ఆత్మ, దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వట్లేదా? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన టైటిల్ ఆఫ్ ది సెర్మన్ ఏంటండి? దేవుడే ఇచ్చు సాక్ష్యం. దేవుడే సాక్ష్యం ఇస్తే, ఆయన సాక్ష్యం ఇచ్చే దేవుడు అండి. మనుషులు కొన్నిసార్లు సిగ్గుపడతారు. దేవుడు చేసిన కార్యాలని మందిరంలో సాక్ష్యం ఇమ్మంటే, వచ్చే వారం చెప్తానులే, వచ్చే నెల చెప్తానులే, ఈసారి జరిగినప్పుడు చెప్తానులే. మనుష్యులు సాక్ష్యం ఇవ్వడానికి ఆలోచిస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన ముందు వచ్చి సంతోషముతో నీ గురించి సాక్ష్యం చెప్పేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అంటే ఇప్పుడు దేవుని ముందు, తండ్రి అయిన దేవుని ముందు ఒక పక్కన క్రీస్తు, ఒక పక్కన మనము, ఇద్దరు సమానమే. ఇది అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును బట్టి మనకి ఇచ్చినటువంటి ధన్యత. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి మనం ఎవరు అండి? క్రీస్తుతో కూడా మహిమ పొందేంతటి వారమా? కుమారుని బట్టి వచ్చింది, తండ్రి ఆత్మను బట్టి వచ్చింది, వారసత్వాన్ని బట్టి వచ్చింది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవునితో మనకున్నటువంటి సంబంధము కేవలం ఆదివారం ఆరాధన సంబంధం ఒకటే కాదండి. దేవునితో మనకున్న సంబంధం ఆయన సృష్టికర్త, మనము సృష్టి, ఆ సంబంధం కాదండి. దేవునితో మనకున్న సంబంధం ఆయన దేవుడు, నేను భక్తుడు, అది కాదండి. ఆ సంబంధం కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుడు మన నుంచి కోరుకునేటటువంటి సంబంధం తండ్రి బిడ్డల సంబంధం, తండ్రి పిల్లల సంబంధం. ఎవడు నా నామమెరుగును, అతడు నా నామమెరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను అన్నప్పుడు మనం ఏమనుకున్నాం అంటే యేసు దేవుడు అని తెలుసుకోవడమా? కాదు. ఆయన నామమును మనము ఎరిగి ఉండడం అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయనలో మనమేమై ఉన్నాము, ఆయనకు మనకు మధ్యనున్న సంబంధం ఏమిటో, బాంధవ్యం ఏమిటో తెలుసుకోవడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తనలో మనం చూస్తున్నాము ఎంతో సంతోషంతో తండ్రి అయినటువంటి దేవుడు దావీదు గురించి చెబుతున్నటువంటి సాక్ష్యం. ఇదే సాక్ష్యాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకునే టైంలో చూస్తాం. ఇప్పుడు ఎలా అయితే రాజును చేయడానికి ముందు దావీదుని ఇజ్రాయేలీయుల మీద రాజుగా చేయడానికి ముందు దేవుడు ముందే వచ్చేసి, ఇంకా రాజు అవ్వకముందే వచ్చి దేవుడు సాక్ష్యం ఇచ్చేసాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు అని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ఇంకా ప్రారంభించక ముందే, తన పరిచర్యను భూమి మీద తండ్రి అప్పగించిన పనిని ఇంకా ప్రారంభించక ముందే తండ్రి వచ్చి మరలా సాక్ష్యం చెప్తున్నాడు. మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? సాక్ష్యం ఇచ్చే దేవుడు.
నీ హృదయం ఆయనతో నీవు కనెక్ట్ అవ్వగలిగితే, ఆయనతో తండ్రి పిల్లల సంబంధాన్ని నీవు కలిగి ఉండగలిగితే, దేవుని యొక్క దత్తపుత్రాత్మను నీ హృదయంలో నీవు కలిగి ఉండగలిగితే, ఆయన వెంటనే నువ్వు అడగక్కర్లా, నువ్వు కోరుకోవక్కర్లా. అసలు దావీదు ఎప్పుడైనా కోరుకున్నాడా రాజు అవ్వాలని? ఎక్కడైనా? నో. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును తీసుకొచ్చి రాజసింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. దానికి కారణం ఏంటంటే దావీదు దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ తండ్రి కొడుకుల సంబంధం. అక్కడేమో ఇంకా రాజ్యము లేదు, అధికారము లేదు, ఏమీ లేదు, ముందే వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటున్నటువంటి సమయంలో ఇంకా పరిచర్య లేదు, ఇంకా ఏమీ ప్రారంభించలేదు. ముందే వచ్చి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో ఇతడే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ఇంకా అద్భుతాలు చేయలే, ఆయన ఇంకా బోధించడం మొదలుపెట్టలే, ఆయన ఇంకా రోగులను స్వస్థపరచలే, ఆయన ఇంకా సిలువ మీదకి వెళ్ళలేదు. కానీ తండ్రి ఆయనను కుమారుడిగా ప్రకటించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవునితో నీకున్నటువంటి సంబంధము నీ జీవితాన్ని నిర్వచిస్తుంది. ఈ రాత్రి ఏ సంబంధాన్ని కలిగి ఉన్నావు దేవుడితోటి? ఆయన గొప్ప దేవుడండి, నేను గొప్ప భక్తుడినండి, అంతేనా? తండ్రి అనే దేవుడు అంతకు మించి కోరుకుంటున్నాడు నీ నుంచి. తండ్రి అని నువ్వు పిలవాలని, ఆయన పిలిపించుకోవాలని, ఆయన నిత్యరాజ్యమునకు తండ్రి అని పిలుచుట ద్వారా వారసత్వము నీవు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యాన్ని మనము రేపటి దినము మరలా కంటిన్యూ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి హృదయాన్ని మనము అర్థం చేసుకునేవారిగా మనం ఉండాలి. ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకునేలా ఉండాలి. తండ్రి పిల్లల సంబంధము దేవునితో మనము కలిగి ఉండాలి. అప్పుడు మన దేవుడు ఖచ్చితముగా మన గురించి సాక్ష్యము చెప్పేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు, నేను ఆయనకి కుమారుడిగా ఉన్నప్పుడు నాలో ఒక నిశ్చయత ఉంటుంది, నా హృదయంలో ఒక భరోసా ఉంటుంది, నా గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది. నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నా తండ్రి నాకు మార్గం చూపుతాడు. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమో నాకు రాదు, ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఈవెన్ ఇఫ్ ఐ వాక్ ఇన్ ద డార్కెస్ట్ వ్యాలీ ఐ విల్ నాట్ ఫియర్. నేను భయపడను. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు మార్గము లేని చోట నా తండ్రి నా కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అన్ని మార్గాలు మూసుకుపోయిన చోట నా తండ్రి నా కొరకు నూతనమైనటువంటి మార్గాన్ని వేస్తాడు. నా తండ్రి నన్ను కాపాడుతాడు. నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. అందుకే నువ్వు బాలుడివి, నువ్వు యుద్ధం చేయలేవు అని సౌలు మహారాజు అంటుంటే, నీవు యుద్ధ శిక్షణ విద్యాభ్యాసం చేసిన వాడు కాదు, నువ్వు చేయలేవంటుంటే, రాజా నా తండ్రి ఉన్నాడు, సింహపు నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి నన్ను కాపాడి నన్ను రక్షించినటువంటి నా తండ్రి ఉన్నాడు, నాకు భయం లేదు. నేను నా తండ్రి నామంలో యుద్ధాన్ని చేస్తాను. ఈ తగిలించిన శిరస్త్రాణము, ఈ యొక్క కత్తి, ఈ యొక్క వస్త్రాలు, యుద్ధ వస్త్రాలు, ఇవన్నీ కూడా తీసేసేయండి. ఇవి నాకు వాడుక లేవు. నా వాడుకేంటో తెలుసా? తండ్రి అని పిలవడమే. నాకు ఇదే వచ్చు. కత్తులతో యుద్ధం చేయడం నాకు రాదు. నా తండ్రిని పిలుస్తాను అంతే. నేను
యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధానికి దిగగలగడానికి, అంత పెద్ద శత్రువుని సైతము లెక్క చేయకుండా చిన్న కర్రను పట్టుకుని ముందుకెళ్ళడానికి దావీదు హృదయంలో ఉన్న ధైర్యం ఏంటి? తండ్రి, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నా తండ్రి నాకు మార్గం చూపుతాడు, నా తండ్రి నన్ను కాపాడుతాడు, ఏమైనా కానీ నా తండ్రి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా తండ్రి నా కన్నీళ్లను చూస్తున్నాడు. కాబట్టి నా తండ్రి నాకు తోడున్నప్పుడు నాకే భయము లేదు, నాకే దిగులు లేదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక తండ్రి కొడుకుల ప్రేమ కథను మనం విన్నాం. నేను నీకు తండ్రినిరా, నాకు రావాల్సిన గౌరవం ఏది, నాకు రావాల్సిన ఘనత ఏది అని ఆశపడే ఒక తండ్రి హృదయాన్ని మనం చూసాం. తన హృదయమంతా తండ్రి ప్రేమతో నింపబడి పరలోకమందున్నటువంటి తండ్రి చెవులకు వినబడేలాగా తండ్రి అని పిలవగలిగేటటువంటి ఒక కుమారుని ప్రేమను మనం చూడగలిగాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ విశ్వాస జీవితం తండ్రి పిల్లల సంబంధం. తండ్రి నాకు తోడుంటాడనేటటువంటి ఒక నమ్మకం. ఆయనే మనకు నిరీక్షణ, ఆయనే మనకు ఆధారం. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగర ఎదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి దేవుడు దావీదు గురించి, దేవుడు యేసయ్య గురించి చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఆయన దత్తపుత్రాత్మను పొందుకున్నటువంటి మనందరము కూడా ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది కదా, మనందరం దేవుని పిల్లలమే.
మనందరము కూడా దేవునికి పిల్లలమే, క్రీస్తుతోడి వారసులమే మనము. కాబట్టి మనము కూడా మనసారా తండ్రి అని పిలుస్తూ ఆయనతో మనకున్నటువంటి సంబంధాన్ని కేవలము దేవుడు విశ్వాసి, కేవలము సృష్టికర్త సృష్టి అంతవరకే ఆయన్ని లిమిట్ చేయకుండా, అంతవరకే ఆయనతో మనకున్న సంబంధాన్ని పరిమితం చేయకుండా ఒక మెట్టెక్కి ఆధ్యాత్మికతలో ఆత్మీయతలో ఒక మెట్టెక్కి తండ్రి అని మనం పిలవగలిగితే ఈ రాత్రి మన జీవితాలు మారిపోతాయి. మన జీవితాలు మారిపోతాయి. తండ్రి అని పిలిచినటువంటి దావీదు కొరకు దేవుడు దిగి వచ్చేసాడు. గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రముల మీద సింహాసనం మీద కూర్చోపెట్టి రాజుగా, భూరాజులందరిలో ఘనమైనటువంటి రాజుగా, ఆకాశం ఉన్నంత వరకు దావీదుతో చేసినటువంటి నిబంధనను ఆయన స్థిరపరిచి దావీదును తండ్రి ప్రేమించిన వాడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాడో, ఈ భూమి మీద తండ్రి ప్రేమించిన వాడు, తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వాడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాడో అన్ని ఆశీర్వాదాలతో దేవుడు దావీదుని దీవించాడు. ఆయన దిగి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నా తండ్రి, నా దేవా, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును, అతడు నాకు మొర్రపెట్టును. దేవా, ఈ రాత్రి ఈ సాక్ష్యం మా గురించి కూడా చెప్పవా? నీతో మేము, మాతో నీవు. దేవా, మేము కనెక్ట్ అవ్వడానికి, అంటు కట్టబడడానికి నీతో నీ సహాయం చేయవా? ద్రాక్షవల్లి నీవు, తీగలు మేము, నీకు వేరే మేమేమీ చేయలేం కదయ్యా. నీతో అంటగట్టబడే కృప మాకు దయచేయవా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరమదాసిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇంతవరకు దేవా నీతో మాకున్న సంబంధాన్ని మాతో చెప్పినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మాకు తండ్రిగా ఉన్న దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, తండ్రి అని పిలుచుట్లో దేవా ఉన్న విలువైన మార్గాన్ని దేవా మాకు తెలియజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మాధుర్యంతో దేవా మాతో మాట్లాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నా తండ్రి, నా దేవుడు అని దేవా, నా రక్షణ దుర్గమని దేవా నిన్ను పిలుగలే కృప మాకు నాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఎజ్రాయిలని ఏతాము ద్వారా దేవా, అయ్యా దర్శనము ద్వారా దేవా నువ్వు ఇదిగో తండ్రి దావీదు కోసం దేవా నువ్వు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, అటువంటి సాక్ష్యం పొందుకునేవారుగా దేవా మా జీవితాలతో దేవా అయ్యా ఇదిగో మాతో దేవా మా ఆత్మతో దేవా మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను ఏ విధంగా సంబోధించాలో దేవా అయ్యా ఇదిగో నీతో ఏ విధంగా సంబంధం ఉండాలో దేవా అయ్యా మాతో మాట్లాడిన మా తండ్రి అయిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి, మా పరలోకపు తండ్రి దేవా వ్యవసాయకుడే దేవా ఉండగా దేవా ఇదిగో ద్రాక్షావళితో దేవా మంచి ద్రాక్షావళితో దేవా మేము అంటగట్టేవారిగా దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని పెంచుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అనుదినము దేవా నీ ఆహారముతో దేవా మమ్మల్ని పోషించి రక్షిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప నీ ప్రేమతో దేవా అయ్యా మమ్మల్ని ఆదరించి దేవా అయ్యా నీ సొత్తుగా దేవా నువ్వు మేపుడు గొర్రెలుగా దేవా మమ్మల్ని పిలుచుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ పాటి వారం దేవా, ఎందుకు పనికి రాని వారమైన మమ్మల్ని దేవా, ఏ యోగ్యత లేని మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకు సమీపముగా దేవా మమ్మల్ని పిలుచుకుంటున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీతో ఏ విధంగా మేము ఉండాలో దేవా మాతో మాట్లాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి మాకు ఇదిగో తండ్రి దత్త పుత్రాత్మను దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దాసులముగా దేవా నాశనకరమైన గుంటలో మేము ఉంటుడుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి జిగటగల ఊపిలో మేము ఉండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృప చెప్పునే దేవా నీ పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తములో దేవా నీ అద్వితీయ
ద్వితీయ కుమారుడి ద్వారా దేవా అయ్యా ఇదిగో మాలో ఉన్న పాపాన్ని దేవా అయ్యా కళంకాన్ని కడిగివేసి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా క్రీస్తుకు తోడి వారసులుగా దేవా దేవుని పిల్లలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా పిలుచుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యానికి వారసులుగా మేము ఉండాలంటే దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కుమారుడి ద్వారా దేవా మేము ఎలా ప్రార్థన చేయాలో దేవా మాకు నేర్పించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పరలోకమందున్న మా తండ్రి మాకున్నాడనే దేవా ధైర్యముతో దేవా అయ్యా ఇదిగో నీ చెంతకు రావడానికి దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఈ లోకాన్ని చూసి భయపడకుండా దేవా అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన ఆత్మను చేత పట్టుకుని దేవా మా తండ్రి మాకున్నాడని దేవా అబ్బా తండ్రి అని దేవా అయ్యా మేము పిలవడానికి దేవా నీ కృపను మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా దావీదు వలే దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి ఎలా ఉండాలో దేవా నీకు ఇష్టానుసారంగా దేవా నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలని దేవా దావీదు ద్వారా మాతో మాట్లాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా తండ్రి కుమారులకు ఉండే సంబంధం దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ స్వరాన్ని వినిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఇదిగో తండ్రి కుమారుల మధ్యలో ఉన్న సంబంధంతో దేవా అయ్యా నీ చెంతకు మేము వస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాతో ఉంటే దేవా మాకు ఏ భయం ఉండదయ్యా. నీవు మాతో ఉంటే దేవా ఏ దిగులు ఉండదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దయా దేవా ఇదిగో భయాన్ని దేవా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా ఇదిగో తండ్రి లోక ఆచారాలు బట్టి దేవా మేము కృషించిపోతున్నామేమో దేవా అవన్నీ తీసివేసి దేవా అయ్యా ఇదిగో నీవు మాకు తోడుగా ఉన్నావని మా తండ్రి మా చెయ్యి పట్టుకుని దేవా మమ్మల్ని నడిపిస్తున్నాడని దేవా అయ్యా ఇదిగో ధైర్యముతో దేవా అయ్యా నీ సన్నిధిలో గడిపే భాగ్యము దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అడుగుచున్నావయ్యా. నాకు రావాల్సిన ఘనతేది తండ్రికి రావాల్సిన ఘనతేదిని అడుగుతున్నావయ్యా. యజమానుడికి రావాల్సిన ఘనతేదిని అడుగుతున్నావయ్యా. అవునయ్యా నేను నిర్లక్ష్య పెట్టామేమో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ దినానే దేవా అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా ఆ నిర్లక్ష్యపు మనసును తీసివేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దోషాన్ని తీసివేసి దేవా నీకు రావాల్సిన ఘనతను దేవా అయ్యా ఇగో నీ నామానికి రావాల్సిన ఘనతను దేవా ఇచ్చేవారుగా దేవా నేను గౌరవించేవారుగా దేవా మా జీవితాలను మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకము విడిచిన దేవా విడువని దేవుడుగా దేవా ఎడబాయని దేవుడుగా దేవా నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వీడు ఒక ఎడబాయిక దేవా దేవా నీ కృపను చూపిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు దావీదును దీవించిన వాడా ఆశీర్వదించిన వాడా ఇదిగో తండ్రి మారని దేవుడుగా దేవా యుగ యుగములు ఏకరీతిగా ఉండి దేవుడు మాకున్నాడని దేవా అయ్యా ఈ దినాన్ని మేము అడుగుచున్నామయ్యా. అయ్యా మా తండ్రివైన దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా దేవా దీవించండి ఆశీర్వదించబడుచున్నాను. మా సంతానాన్ని ఆశీర్వదించబడుచున్నాను. నీ శాశ్వత కృపను మా మీద కుమరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ నిత్య నిబంధన దేవా అయ్యా ఆకాశం ఉన్నంత వరకు దేవా మాతో స్థిరపరచబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి దావీదును దేవా నువ్వు ఏర్పరచుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా దేవా నీ పని కొరకే దేవా నీ పనివారుగా దేవా నీ సొత్తుగా దేవా అయ్యా నీ రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా ఇదిగో నీ దేవా నీ పిలుపు కొరకు దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పనికి రాని పాత్రలమైన మమ్మల్ని దేవా పనికొచ్చే పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప మా మీద కుమ్మరించవచ్చున్నానయ్యా. నాయనా ఇదిగో మా రక్షణ దుర్గమని దేవా ఇదిగో దావీదు పలికినట్లు దేవా అయ్యా ఇదిగో దేవా మా రక్షణ దుర్గము మా కేడుమని దేవా మా ఆశ్రయ దుర్గమని దేవా మా బలమని దేవా నిన్ను ఆశ్రయించేవారుగా దేవా మా కొండ మా కోట మా దుర్గమైన దేవుణ్ణి మేము ఆశ్రయించేవారుగా దేవా అయ్యా మా జీవితాన్ని సన్నిధిలో దినము దేవా కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా మేము బలహీనులమయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మశక్తులు బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తల్లి సమస్య వచ్చినప్పుడు దేవా మేము కృంగిపోతున్నామయ్యా. అనారోగ్యం వచ్చినప్పుడు దేవా భయపడిపోతున్నామయ్యా. ఆ భయం అంతటి దేవా ఈ దినాన దేవా ఇదిగో తండ్రి మాతో దేవా మా తండ్రి మాకున్నాడని దేవా మాతో మాట్లాడివడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా తండ్రివైన దేవా మేము ముదిమోచ
వచ్చే వరకు దేవా మమ్మల్ని చెంకరెత్తుకుని నడిపించేవాడు మాకున్నాడని దేవా మాతో మాట్లాడినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కున్నావని దేవా, మా ప్రాణ ఆత్మ శరీరమును దేవా నీ జీవపు మూటలో దేవా కట్టుకున్న వాడని దేవా, నీ జీవ గ్రంథములో దేవా మా పేర్లు లిఖించబడ్డాయని దేవా, దేవుని పిల్లలుగా దేవా అయ్యా నీ రాజ్యానికి వారసులని దేవా మమ్మల్ని పిలుచుకుంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మమ్మల్ని అభిషేకిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఏ అపాయనకైనా దేవా భయపడకుండా దేవా అయ్యా నీ ధైర్యము మాకు దాయిచ్చేయమడవచ్చున్నా, నీ దుడ్డు కరియు నీ దండము దేవా మమ్మల్ని ఆదరించే విధంగా దేవా మా జీవితాలు మార్చబడవచ్చున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో దేవా అయ్యా నువ్వు మాట్లాడిన విధానకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రజానికే వందనాలు చెల్లిస్తున్నాను, అద్వితీయానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాయనా ఇదిగో తండ్రి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు మాకు తోడుగా ఉన్నాడని దేవా ధైర్యముతో దేవా నీ కృపా ఆసనం యొద్దకు వచ్చి దేవా అయ్యా నీ పరిశుద్ధ స్థలములో దేవా మాకున్న దేవ ఇదిగో మా కన్నీళ్ళన్నింటినీ దేవా మేము కొమ్మరిస్తుండగా దేవా కన్నీళ్లతో విత్తువాడు దేవా సంతోషమని పంట కోసం అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే నీ సన్నిధిలో దేవా కన్నీళ్లతో విత్తుతున్నారో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సంతోషమని కిరీటాన్ని దేవా నీ ఆనంద తైలముతో దేవా వారి అభిషేకించబడుచున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీడలోనే దేవా అయ్యా మాకు భద్రత ఉందయ్యా. అయ్యా నీ ఆశ్రయ దుర్గములోనే దేవా మాకు డాలుగా ఉంటున్నావయ్యా, మా కీడముగా ఉంటున్నావయ్యా. అయ్యా ఎంత కృప చూపిస్తున్నావయ్యా. నిన్ను మేము ప్రేమించినప్పుడు దేవా అన్ని సమస్యల నుంచి అన్ని అపాయకర పరిస్థితుల నుంచి తప్పించి దేవా అయ్యా నీ నామం ఎరిగి ఉన్నప్పుడు దేవా మమ్మల్ని కనపరిచే దేవుడు అని దేవా అయ్యా ఇదిగో దేవా మొర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అని దేవా అయ్యా దీర్ఘాయుతో నింపుతామని దేవా అయ్యా మాకు తృప్తినిచ్చే దేవుడు అని దేవా అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని వర్తిలింపజేసే దేవుడు అని దేవా అయ్యా ఇదిగో తండ్రి మా తండ్రి మాకున్నాడని దేవా కుమారులుగా కుమార్తెలుగా దేవా నీ చెంత మేము చేరి దేవా నీ కౌగిట్లో మేము ఉంటుండగా దేవా మాకు ఈ లోకంలో ఏ దిగులు లేదయ్యా, ఏ భయము లేదయ్యా. అవునయ్యా సజీవుల దేశమున యెహోవా దయను పొందుకున్న నమ్మకం నాకు లేని అలా నేనేమవుతున్నాను దేవా దావీదు పలికినట్లు దేవా ఇదిగో తండ్రి సజీవుల దేశంలో దేవా నీ దయను పొందుకునే వారుగా దేవా మా జీవితాలను ఈ దినమే దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మాకు తండ్రిగా ఉండాలని దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని సృష్టించిన దేవుడే మాకు తండ్రిగా ఉంటూ మా భర్తగా ఉంటూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లలుగా దేవా నువ్వు మేపుడి గొర్రెలుగా దేవా నీ చెంతకు మమ్మల్ని పిలుచుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షణ దుర్గమైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రజానికే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో టెహిల్లాని దేవా దినము దేవా నువ్వు ఆశీర్వదించి దేవా అయ్యా మా సరిహద్దులు విశాలపరుస్తూ దేవా అయ్యా ఇదిగో నీ దక్షిణ హస్తముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి విశాలమైన మహాసముద్రముగా దేవా లెక్కలేని దేవా దేవా ఇదిగో తండ్రి చేపలతో చిన్న చేపలతో పెద్ద చేపలతో నింపుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా, నీ కృప చెప్పునే దేవా అయ్యా టెహిల్లాని విస్తరిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అనేకులు దేవా యూట్యూబ్ ద్వారా వింటుండగా దేవా వారి జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న మేలుకే వందనాలు చెల్లిస్తున్నాను, నువ్వు చేస్తున్న అద్భుతాలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడంతా దేవా ఇదిగో తండ్రి నీ జీవాన్ని ప్రకటిస్తున్నామయ్యా. ఎండిపోయిన ప్రతి దానిని దేవా చిగురింప చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతి దానికి కొందనాలు చెల్లిస్తున్నా, పరిశుద్ధాత్మడానికి కొందనాలు చెల్లిస్తున్నా, మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపయే దేవా, నీ కృపయే దేవా మమ్మల్ని ఎంతగా దేవా నీ సన్నిధికి దేవా నీతో అంటు కట్టుకుంటున్నావయ్యా, నీతో అనుబంధాన్ని కట్టుకున్నావయ్యా. అయ్యా నీతో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకుంటున్నావయ్యా. విడువని ఎడబాయిగా దేవా అయ్యా మమ్మల్ని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండే కృపలు వాగ్దానాలతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నావడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు మాకున్నాడని, మా తండ్రి మాకున్నాడని దేవా నీ చెంత మా కుటుంబాలన్నీ పెడుతున్నామయ్యా. అయ్యా ఇదిగో మా కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా.
అయ్యా ఇదిగో మురళి గాని ఎస్తేరక్కని దేవను జ్ఞాపకం చేసుకుంటున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఉద్యోగంలో వస్తున్న దేవా ప్రతి పరిస్థితిని దేవా నువ్వు చక్కపరుస్తున్నదిగా ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆ బిడ్డకు కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేస్తున్న కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఈ రోజు జరిగిన దేవా ఎస్తేరక్క రిపోర్ట్స్ లో దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు అన్ని మంచి రిపోర్ట్లు ఇస్తున్నావు నమ్ముతున్నామయ్యా. అయ్యా ఎటువంటిది ఏమున్నా సరే దేవా అయ్యా ఇదిగో అది మాకు మేలు కొరకే జరిగిస్తున్నావు నమ్ముతున్నామయ్యా. అయ్యా ఎప్పుడైనా దేవా ఇంకా స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచేయండి, తల నుండి అరికాల వరకు దేవా అయ్యా నీ సంపూర్ణ స్వస్థ దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా నీ జీవాన్ని ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో యెహోవా రాఫావే దేవా స్వస్థత దాయిచేయబడుచున్నానయ్యా. మహోన్నతి దానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నువ్వు చక్కబరిచి దేవా అయ్యా ఇదిగో నిన్ను మహిమపరిచే కుటుంబముగా దేవా, నిన్ను గణపరిచే కుటుంబముగా దేవా ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వరలక్ష్మి సాయిని దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా. అయ్యా వారి జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన ఉద్యోగాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇంకా ఎక్కాలంటే తెరకొండకి దేవా బిడ్డలిద్దరిని ఎక్కించబడవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి వివాహాల కొరకు కనిపెడుతుండగా దేవా అయ్యా ఇదిగో మంచి ఈవులతో దేవా నీ శ్రేష్టమైన ఈవులతో దేవా బిడ్డలిద్దరిని సిద్ధపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కుటుంబానికి కావాల్సిన దేవా మంచి కోడలు దాయిచేయబడవచ్చున్నా, మంచి ఇదిగో తండ్రి అల్లును దాయిచేయబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబాన్ని అంతటికి దేవా నీ శ్రేష్టమైన ఈవులతో దేవా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా ఆ కుటుంబాన్ని బలపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి ఉన్నాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఏ స్థిరకి ఇచ్చిన దేవా ఇదిగో తండ్రి అక్క చెల్లిని బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మంగగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కృష్ణవేణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, శ్రీనివాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ అందే దేవా వారు నమ్మిక ఉంచుంటుగా దేవా అయ్యా వారి నమ్మకాన్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్కరంగా మార్చబడవచ్చున్నాను, దీవెనకరంగా మార్చబడవచ్చున్నానయ్యా. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బుజ్జక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా. శ్రీకాంత్ గారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మానక చేయించున్న ప్రతి ప్రార్థనలో దేవా నువ్వు సఫలపరుస్తున్న విధానకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా అందరి గురించి ప్రార్థించేవారిగా దేవా అయ్యా ఆ కుటుంబాల నుంచి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవా నువ్వు దాయిచేయబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబానికి దేవా యెహోవా ఈరేగా దేవా నువ్వు ప్రొవైడర్ గా దేవా అయ్యా కుటుంబానికి తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి అమ్మోగా చదువుతుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ చదువులో నువ్వు తోడుగా ఉండబడవచ్చున్నా, ఎక్కల తెత్తిని కూడా బిడ్డ ఎక్కించబడవచ్చున్నా, తన భవిష్యత్తు అంతని చేతికి అప్పగిస్తున్నానయ్యా. మంచి బంగారు భవిష్యత్తు దాయిచేయబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నా. ఆ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపాడబడవచ్చున్నా, నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో నింపడవచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలమైన కార్యాలు చేసేవారిగా దేవా మమ్మల్ని అందరినీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో తండ్రి పెద్దాని దేవా ఇదిగో మీనాని దేవా ప్రశాంతాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా కుటుంబం దేవా అనుదినము అనుక్షణము దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా నిన్ను ఆరాధిస్తుండగా దేవా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ కుటుంబానికి దేవా యెహోవా షమ్మాగా దేవా నువ్వు తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. ఎటువంటి ఇరుకులైన అపాయమైన దేవా ప్రయాణాలైన దేవా నీ తోడు నీ ప్రసన్నత దేవా ఆ కుటుంబానికి దాయిచేయబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబానికి రక్షణ దుర్గముగా ఉండబడవచ్చున్నానయ్యా. దేవా గృహం చుట్టూ నీ కంచి వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబం ఏళ్ళ దేవా ఆ గృహం ఏళ్ళ దేవా నీ చిత్తాన్ని జరిగించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తిని దేవా మేము పొందుకునేవారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ గృహం విషయంలో దేవా నువ్వు గొప్ప కార్యం జరిగించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ గృహాన్ని చిత్తంలో దేవా నీ చిత్తంలో ఉంచబడవచ్చున్నాను. బిడ్డలు ముగ్గురిని చుట్టూ దేవా నీ రక్త కంచి వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రశాంత చదువుతుండగా దేవా చదువులో ఉన్నత స్థానాల్లో ఉంచబడవచ్చున్నానయ్యా. అయ్యా నీ కృప బిడ్డ మీద ఎల్లప్పుడూ ఉంచబడవచ్చున్నాను. భద్రమైన కౌగిట్లో దేవా ఆ కుటుంబాన్ని దాచి కాపాడబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మీ నాకు ఇచ్చిన దేవా అక్కను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, తమ్ముడు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా దేవా నీ రక్షణ భాగ్యాలు దాయిచేయబడవచ్చున్నా, నీ శాంతి సమాధానం వారు దాయిచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారికి ఇచ్చే సంతానం అంతటిని దేవా నువ్వు దీవించి ఆశించి దేవా అయ్యా వారి మధ్యలో దేవా మీ నాని దేవా తల ఎత్తుకునే బిడ్డగా దేవా నీ నామం ఎరిగిన వాడు
దేవా ఘనత పొందేవాడుగా ఉంచుతానన్నావు దేవా. అటువంటి విధంగా దేవా ఆ కుటుంబాన్ని దీవించబడవచ్చున్నానయ్యా. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మహిమా స్వరూపుడే దేవా మా మధ్య నిత్యము నిరంతరము దేవా ఉన్నవాడు అనువాడుగా దేవా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి పద్మగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. రాజా ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి విధవరాలి పక్షాన దేవా వాచ్యమాడే దేవుడు అయ్యా. ఎంత గొప్ప కృప చూపించావయ్యా. నేనే నీకు భర్తనై ఉన్నానని దేవా, నేనే నీకు తండ్రినై ఉన్నానని దేవా వాగ్దానం చేసిన వాడా. ఇదిగో తండ్రి ఆ బిడ్డకి దేవా విడువక ఎడబాయక దేవా ఎల్లప్పుడూ నీ కృప చూపుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. తన పరిపాలన చేసుకోవడానికి దేవా నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దాయిచ్చబడవచ్చున్నానయ్యా. తన రాకపోకల పని దేవా తోడుండబడవచ్చున్నానయ్యా. అయ్యా తనకిచ్చిన దేవా ఇదిగో తండ్రి ఇది బిడ్డలు ముగ్గురు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దేవతిని సుధాకర్ని దేవా షాలం శామ్యూల్ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ కుటుంబాన్ని దేవా నువ్వు దీవించండి అయ్యా, ఆశీర్వదించబడొచ్చున్నా. వారి చేతుల కష్టార్జితాన్ని దేవా వారు అనుభవించే వారిగా దేవా ఆశీర్కరంగా వారిని మార్చబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. లావణ్యాన్ని భర్తని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. చంటి బిడ్డలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చబడవచ్చున్నానయ్యా. చదువులో ఉన్నత స్థానాల్లో ఉంచబడవచ్చున్నా. వారి బిజినెస్ అభివృద్ధి పరచబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అక్షయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో తన చేతి పనులను దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. తన ఎముకను దేవా నువ్వు కట్టబడవచ్చున్నా. నీ చిత్తాన్ని దేవా నీ నిర్ణయాన్ని దేవా ఆ బిడ్డ మీద కుమ్మరించబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబం ఎల్ల దేవా అయ్యా యెహోవా షాలోముగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ శాంతి సమాధానం కలిగిన కుటుంబంగా దేవా ఆ కుటుంబాన్ని దీవించబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నా చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా పరిపాట్లో అన్ని విషయాల్లో దేవా నువ్వు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎల్హోయి దేవుడుగా దేవా మాకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎల్లప్పుడు దేవా అయ్యా ఇదిగో టెహిల్లా అనే బలిపీఠము దేవా మా మధ్య ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో స్తుతి ఆరాధనలు చెల్లించేవారిగా దేవా మా గృహాన్ని నీ కొరకు మా జీవితాన్ని నీ కొరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు అర్పించేవారిగా దేవా మమ్మల్ని నీ కొరకు వాడుకునే పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. పనికొచ్చే పాత్రలుగా దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు వాడుకోవచ్చున్నాను. నా బిడ్డల విషయాల్లో దేవా నా భర్త విషయాల్లో దేవా నువ్వు చేసిన మేళ్ళకి ఉపకారాలకే వందనాలు చెల్లిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి దేవా మా జీవితాల్లో దేవా చేసిన ప్రతి మేలుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాలన్నింటినీ దేవా నువ్వు దీవించి ఆశించి దేవా మా కుటుంబం చుట్టూ దేవాన్ని వేసిన కంచెలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ఆరోగ్యాన్ని దేవా అయ్యా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. మా ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారికి ఉన్న దేవా ప్రతి పరిస్థితిని చక్కబరచబడవచ్చున్నాను. దేవా ఇదిగో తండ్రి ఆ దేవా ఇదిగో ఆ పేగును తాకబడవచ్చున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు స్వస్థపరచు దేవుడు మాకున్నాడని దేవా ధైర్యము తొడుగుచున్నామయ్యా. మా తండ్రి దేవా ఇదిగో తండ్రి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. వారి పరిచర్య చేయుచుండగా దేవా నీ నూతన బలాన్ని వారికి దాయిచేయబడవచ్చున్నానయ్యా. నీ నూతన శక్తిని దాయిచేసి దేవా ఆ సంఘాన్ని అంతటి దీవించబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి విగ్రహారవసం జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. బావగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అక్కకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి యానా రావడానికి సిద్ధపడుచుండగా దేవా అయ్యా బిడ్డ యొక్క మార్గం అంతట్లో తోడుగొనబడవచ్చున్నాను అయ్యా. ఇదిగో దేవా దేవా సరి అయిన సమయంలో దేవా బిడ్డకి దేవా ఇదిగో తండ్రి ఆ టికెట్ దొరకడానికి కూడా కృప చూపించబడవచ్చున్నానయ్యా. అయ్యా తను వచ్చి క్షేమంగా వచ్చి దేవా తన తల్లిదండ్రులతో సంతోషించే భాగ్యం దేవా ఆ బిడ్డకు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబం చుట్టూ దేవా ఆ సంఘం చుట్టూ దేవా నీ కంచె వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. డెబ్బిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశించబడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు. విద్యుల్ని దేవా వేణుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఆ కుటుంబం చుట్టూ దేవా నీ కంచె వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. వారి పొరపాట్లను దీవించండి ఆశించండి అయ్యా. దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా నిరంతరము దేవా నిన్ను ప్రార్థించే మనసు వారు దాయిచేయబడవచ్చున్నాను. ఇంతవరకు దేవా మా ప్రార్థన అన్ని ఆలకించిన దేవుడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా మాకు తండ్రిగా దేవా మా దేవుడిగా దేవా మా రక్షణ దుర్గముగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న యేసునామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యానా యొక్క ప్రయాణమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించు, నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.